వయసు పెరుగుతూ ఉండగా మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని కోల్పోవటం కష్టంగా అనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, పరిచయమైన ముఖాలు, కాలక్రమేణా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్గా నేను చాలాసార్లు రక్తపోటు, చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంచమని, మందులు క్రమం తప్పకుండా వాడమని నా మిత్రులందరికీ చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. నాకేమీ లేదు, ఇంకా మన వయసు చిన్నదే, తర్వాత చూసుకుంటాలే అంటుంటారు. కొన్నిసార్లు ముందుగానే హెచ్చరిక సంకేతాలు కూడా కనిపిస్తాయి. కారణం లేకుండా బరువు తగ్గటం, నిరంతర నొప్పి, అసాధారణ రక్తస్రావం, ఎప్పుడు అలసటగా ఉండటం, వీటిని చూసి మరిన్ని పరీక్షలు చేయమని సలహా ఇస్తుంటాను. కానీ సాధారణంగా వాళ్ళు ఇదేమీ పెద్ద విషయం కాదు అని కూడా అంటుంటారు. ఈ సమస్యలు త్వరగా కాకుండా చాలా నెమ్మదిగా పెరుగుతాయి. గుండె జబ్బులు, చక్కెర వ్యాధి వల్ల వచ్చే సమస్యలు, క్యాన్సరు, ఇవన్నీ సంవత్సరాల తరబడి అభివృద్ధి చెందుతాయి. గతంలో మనం వృద్ధాప్య సమస్యలు అనుకునేవి ఇప్పుడు 30, 40 వయసులోనే కనిపిస్తున్నాయి. డాక్టర్లుగా మేము ఒక విషయం స్పష్టంగా గమనిస్తున్నాం. ఒకప్పుడు పెద్ద వయసులోనే వస్తాయని భావించిన వ్యాధులు ఇప్పుడు చిన్న వయసులో కూడా కనిపిస్తున్నాయి. అందుకే ముందుగానే పరీక్షలు చేయించుకోవటం, లక్షణాలను గమనించటం, వైద్యుల సలహాలు పాటించటం, ఇవి జబ్బు వచ్చిన తర్వాత చేసే పని కాదు, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అలవాట్లుగా మారుతున్నాయి.